భయ్యా ఇప్పుడే ఏగల్ సినిమా చూడడం జరిగింది. నిజంగా మాస్ మహారాజ్ గారి కెరియర్లోని మన ఈడియట్ నుంచి ఈ రోజు మనం ఏగల్ సినిమా చూసుకునే వరకు అయితే ఒక నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ భయ్యా. ఒక కేజీఎఫ్ ఒక సలార్లో ఎన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయో వాటికన్నా ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. అంటే వాటికన్నా తోపని చెప్పను, వాటికన్నా ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ గన్ షాట్స్ కానీ ఆ విజువల్స్ కానీ మెయిన్ ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క స్క్రీనింగ్కి సీన్కి బీజిఎంలు హైలైట్గా ఉన్నాయి. అందరికీ నచ్చుతుంది. మనం ఫస్ట్ హాఫే ఏదో అలా గడిచిపోద్ది, సెకండ్ హాఫ్లో సాగు కొట్టాడు పోయి యాక్షన్ సీక్వెన్స్లు మామూలుగా లేవు. అనుపమ పరమేశ్వర్ గారు ఈ సినిమాలో ఉన్నారు. సో రవితేజ గారు ఉన్నప్పుడల్లా అంటే ఇద్దరు చుట్టూనే తిరుగుతుంది భయ్య కథ అంతా, ఇద్దరు చుట్టూనే కనపడుద్ది. కానీ ఆమె హీరోయిన్ కాదు. సో సెకండ్ హాఫ్లో హీరోయిన్ వస్తుంది, ఇంకొక ఎంట్రీ ఉంటుంది. సో ఆమె మెయిన్ హీరోయిన్ అనమాట. కాసేపే ఉంటుంది. ఆ కాసేపు కూడా లైట్గా రొమాన్స్ ఉంటుంది, ఒక మంచి కామెడీ ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. సో లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఏంటంటే నవదీప్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, అవసరా శ్రీనివాస్ గారిది బాగుంటుంది, క్యాస్ట్ అండ్ కంప్లీట్ క్యాస్ట్ అండ్ క్రూ బాగుంటుంది. నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అది డబ్బులు సంపాదించుకున్న ఫ్యాక్టరీ భయ్య. టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే ఒక్క రవితేజ గారిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కొలగొడుతున్నారు అక్కడ నుంచి. సో ఓవరాల్గా పార్ట్ 1 అనుకుంటే పార్ట్ 2 కూడా ఉంది. సో అదిలో బాంబులు పేలడం కాదు, మనల్ని కూడా లేపేస్తారంట సినిమాతో. నాకు చాలా అంటే చాలా ఎలివేషన్ సీన్స్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయన్న. ఒక చిన్ని క్యుట్టి లవ్ స్టోరీ ఉంటుంది, చాలా ఎమోషనల్ చేస్తుంది. ఎందుకంటే ఆ చిన్న పాప మాట్లాడుతుంటే ఒక ఓన్ చేసుకుంటాం ఆ పిల్ల మాటలు, తర్వాత వెంటనే వచ్చే లిటిల్ బిట్ సింపుల్ ఎమోషను, తర్వాత ఒక బుడ్డోడు పబ్జీ గేమ్తో సినిమా అంతా చెప్పేస్తుంటే అరే ఏం చెప్తున్నాడు రా బాబు ఈ స్టోరీ టెల్లింగ్ అనిపించే ఫీలింగ్ వస్తుంది సినిమాని. బాగా ఎంకరేజ్ చేశారు యూత్ అందరూ. అంటే చైనాలో వ్యాపారం ఇక్కడ బ్యాన్ చేస్తారు కానీ ఇండియా పబ్జీ అంటారు. ఇప్పుడు ఏమనంటే మనం ఇండియా పబ్జీ వచ్చింది కదా అదంటారు. సో డబ్బులు సంపాదించుకుంటారండి సినిమా త్రూ, మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఓకే ఇంకంతే. నాకైతే ఒక పాయింట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఆంధ్ర తెలంగాణ నుంచి లేదు మన ఇండియా నుంచి యుఎస్కో యూకేకో వెళ్ళి అక్కడ నానా తంటాలు పడి చదవాలి జాబులు చేయాలని ఆలోచించి వెళ్ళే వాళ్ళు చచ్చి శవమై ఇండియాకు వస్తున్నారు. రీసెంట్గా అంటే లాస్ట్ 2 years నుంచి చాలా మంది చనిపోయారు బికాస్ ఆఫ్ గ్యాంగ్ వార్స్, లేదంటే రోడ్ యాక్సిడెంట్లు, ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల చాలా మంది చనిపోయారు. అమ్మా నాన్నలు ఎన్నో ఆశలు పెట్టుకొని అక్కడ పంపిస్తే వాళ్ళు చచ్చి శవమై ఏడుపు. అంటే ఎలా వస్తున్నారంటే ఏదో వాళ్ళంతా వాళ్ళు చనిపోయో లేకుంటే ఇలా అయితే పర్లేదు, ఎవడో చేతగాని వెదవకి చేరకూడనివి చేరడం వల్ల వాళ్ళు చేసే అఘాయిత్యాల వల్ల చనిపోయి ఇక్కడికి వచ్చి చాలా బాధలు పడుతున్నారు చూసారా. అది చాలా అంటే వాళ్ళు తీసుకున్న పాయింట్లో ఒకటి పాయింట్ నాకు ఆ పాయింట్ చాలా అనిపించింది అన్న. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఇలా ఫీల్ అవుతున్నారు. అది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ ఆ సీన్ వల్ల నేను చాలా హై ఎక్స్పెక్టేషన్కి వెళ్ళిపోయాను సినిమాకి. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. థియేటర్కి వెళ్ళండి, మా రవాణాకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.